Welcome my channel Jesus Marvel Ministries Bible Study. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సంబంధు ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం ఈ భాగాన్ని పరిశీలనగా గమనించినట్లయితే, నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది, నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను. మానవుని యొక్క జీవితంలో తాళలేని పరిస్థితులు అంటే హృదయంలో ఎంతో వేదన మొదలైపోయి గుండె నరాలు కొట్టుకుంటా మరి తట్టుకోలేనంత బాధ ఎందుకు మానవుడు కలుగుతుంది? ఈ రోజున ప్రతి మనుషుడు కూడా అంతరంగంలో ఎంత వేదన కలిగి ఉంటున్నాడో తెలుసా ప్రియులారా? గుండె నరాలు కొట్టుకుంటున్నాయంట, గుండెంతా కొట్టుకుంటుందని ఇర్మియా గారు చెప్తున్నాడు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు? నా ప్రాణమా, బాకానాదం వినబడుచున్నది కదా, యుద్ధఘోష నీకు వినబడుతుంది కదా, కీడు వెంట కీడు వచ్చున్నది కదా, దేశమంతా దోచుకొనబడుచున్నది కదా. కీడు వెంట కీడు వస్తే ఎవరు తట్టుకోగలుగుతారు? ఏవు గారికి కీడు వెంట కీడులు వచ్చినాయి. ఆ దినములలో మరి ఒక కీడు అయిపోయిందనుకునే లోపు మరొక కీడు వస్తూ వచ్చింది. అప్పుడు యోబు నిజంగా ఈ లోకములో ఎంత మరి విశ్వాసాన్ని కనబరుస్తూ వచ్చినాడో తెలుసా? ఈరోజు నీ జీవితంలో కీడు వెంట కీడు వస్తుందా? హఠాత్తుగా నీ డేరాలు తెరలను దోచుకొనబడుచున్నవా? ధ్వజము బూరధ్వని నీవెన్నాళ్ళు వినుచుంటావు? జనులు అవివేకులు, వారు నన్నెరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. లేఖనాలు చూస్తున్నప్పుడు మన యొక్క అవివేకం, మన తెలివిలేని స్థితి, కీడు చేయటానికే వాళ్ళకి తెలుసు కానీ మేలు చేయటానికి తెలియదు. చూడండి, మనకి ఏ విషయాల్లో మనకు తెలివి లేదంటే కీడు చేయటం బాగా తెలుసు, మనకి మేలు చేయటం మాత్రం ఏమాత్రం తెలియదు. ఇశ్రాయేల్ గురించి మరి దేవుని వాక్యంలో మనం పరిశీలిస్తూ వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మరి యొక్క యోధావారు, యెరూషలేము నివాసులు, వారు చేసినటువంటి ప్రవర్తన బట్టి, వారి క్రియలను బట్టి, వారి చెడుతనాన్ని బట్టి మరి వారి జీవితంలో ఇదంతా కూడా సంభవించబడినటువంటి స్థితిని ఇర్మియా గారు మనకు వివరిస్తూ వచ్చున్నాడు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా తాళలేని పరిస్థితి, ఏదైనా భయంకరమైనటువంటి కీడు వెంట కీడు జరుగుతూ శ్రమల గుండను వెళ్తున్నావంటే దానికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే మన ప్రవర్తనే, మన క్రియలు, మన చెడుతనమే దానికి కారణం. ఇర్మియా 1:10 ప్రకారం ఇది రాయబడతా వచ్చింది. కనుక మానవుని యొక్క జీవితంలో దేవుడు చూస్తుంది ఏంటంటే ప్రవర్తన సరళను చూస్తున్నాడు, క్రియలను గమనిస్తున్నాడు, ఎక్కడ చెడుతనం జరుగుతుందో దాన్ని గమనిస్తున్నాడు. దాన్ని బట్టి మన జీవితంలో ఆ యొక్క శ్రమలన్నీ కూడా అనుమతించబడుతూ వస్తుంటున్నాయి. అందుకే అక్కడ లేఖనాల్లో మనం చూస్తే, నేను భూమిని చూడగా అది నిరాకారంగా శూన్యంగా ఉంది, ఆకాశము తట్టు చాట వెలుగు లేకపోయినా, వెలుగు లేని పరిస్థితి, నిరాకారం శూన్యంగా ఉంది. మొట్టమొదటి ప్రారంభ దినాల్లో భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. మరి ఇర్మియా గారి కాలంలో పర్వతములను చూడగా కంపించున్నాయి, కొండలన్నీ కదులుచున్నాయి, నేను చూడగా నరుడు ఒకడును లేకపోయిను, ఆకాశములన్నీ ఎగిరిపోయి ఉండెను, నేను చూచున్న ఫలవంతమైన భూమి ఎడారి అయిన, అందులో పట్టణాలను యెహోవా కోపానికి నిలువలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉండెను. పట్టణాలు పడగొట్టబడుతూ వస్తున్నాయి, భూమి శూన్యంగా ఉంది, పర్వతాలన్నీ కూడా కంపిస్తూ ఉన్నాయి. చూడండి, ఎక్కడ చూసినా కలవరం అయిపోయింది, ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉన్నారని లేఖనాలు చూస్తున్నాం. ఈ దేశమంతయు పాడగును గాని విశేషముగా దాన్ని నాశనము చేయను, దాన్ని బట్టి భూమి దుఃఖించుచున్నది. చూడండి, దేశం అంతా కూడా మరి పాడు చేస్తానంటున్నాడు, కానీ మరి లేఖనాలు చూస్తున్నప్పుడు నేను దాన్ని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చున్నాను అంటున్నాడు. దేవుడు ఒక మాట ఇచ్చున్నాడు. ఏం మాట ఇచ్చున్నాడు? పశ్చాత్తాపట్లే, రద్దు చేయట్లేదు. ఏంటి? రద్దు చేయకుండా మాట ఇచ్చున్నాడని ఆ మాట కట్టుబడి మరి నాశనకరమైన పరిస్థితి మన జీవితంలో సంభవించకుండా దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడని లేఖనాల్లో మనం చూస్తున్నామండి. అయితే దేవుని యొక్క ప్రచండమైన ఉగ్రత, ఎప్పుడైతే దేవుని యొక్క ఉగ్రత పట్టణాల మీద రగులుకుంటుందో పట్టణాలు నశించిపోతూ వచ్చినాయి. దోచుకొనబడిందానా నీవేమి చేయదు,
రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణలు ధరించుకొని కాటుకు చేత నీ కన్నులకు పెద్దవి చేసుకొనుచున్నావే. దేవుడు చూడండి ఎంత పెద్ద ప్రశ్న వేస్తున్నాడు. ఈ రోజున కాటుకు పెట్టుకొని కన్నులను పెద్దవిగా చేసుకుంటాం, రక్తవర్ణ వస్త్రాలు ధరించుకుంటాం, సువర్ణ భూషణాలు ధరించుకుంటాం. చూడండి, అలంకారానికి ప్రాధాన్యతనిస్తున్నామే కానీ వ్యక్తిగత జీవితంలో అయ్యో మంచి హృదయం కలిగి జీవించాలి, చెడుతనాన్ని విసర్జించాలి, పాపమును విసర్జించాలి, ఖచ్చితమైన మనస్సాక్షి కలిగి బ్రతకాలనేటువంటి ఆలోచన లేని ప్రజలుగా మనం ఉంటూ మరి లేఖనాల్లో మరి ఇట్టి అలంకరణ కలిగి ఉండటం ఎంతవరకు సబబు? అందుకే దేవుని వాక్యంలో మరి తగుమాత్రపు అలంకారమే మనం కలిగి ఉండాలని లేఖనాల్లో చూస్తుంటున్నాం. మరి బంగారము చేత కానీ మిగుల విలువగల వస్త్రముల చేత కానీ మిమ్మల్ని మీరు అలంకరించుకొనక తగుమాత్రపు అలంకారం కలిగి ఉండాలని మరి పత్రికల్లో మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ లేఖనాలు చూస్తున్నప్పుడు రక్తవర్ణ వస్త్రాలు, సువర్ణ భూషణములు, కన్నులు పెద్దవిగా చేసుకునే కాటుకలు, ఇవన్నీ కూడా అలంకరించుకునుట వ్యర్థమే అని లేఖనాల్లో చూస్తున్నాం. శరీరానికి ఎంతగానో అలంకారం చేసుకుంటున్నాము. వ్యక్తిగత జీవితంలో మరి దేవుడు హృదయ వేదన కలగజేస్తున్నటువంటి ఆ స్థితిని మాత్రం గ్రహించలేని వారుగా కీడు వెంబడి కీడు చేసుకుంటా, దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తూ, దేవునికి ఇష్టం లేని ఎన్నో పనుల్లో మరి మనం ముందుకెళ్తా ఎప్పుడైతే అలా జీవిస్తుంటున్నామో మనం హృదయ వేదన అనుభవిస్తుంటున్నాము కదా. ఈరోజు మరి ఎవరైతే హృదయ వేదన అనుభవిస్తున్నారో, ఎవరైతే మరి కీడు వెంట కీడు సంభవిస్తుందో, ఎవరి జీవితంలో అయితే శ్రమల వెంబడి శ్రమలు వస్తున్నాయో, ఒకటి ఆలోచించండి. శారీరకంగా మనం ఎంతగానో మనల్ని మనం అలంకరించుకుంటున్నాం కానీ మరి మన హృదయాన్ని అలంకరించుకోవద్దా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది కదా. కనుక హృదయము పరిశుద్ధంగా ఉంచుకుంటే హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరని లేఖనాల్లో చూస్తుంటున్నాము. కనుక హృదయం మరి అలంకరించుకునేవారికి ఉండాలి, హృదయంలో ప్రభువుని చేర్చుకునేవారికి ఉండాలి, ఆంతరంగిక జీవితంలో చెడుతనాన్ని విసర్జించేవారికి ఉండాలి. ఎప్పుడైతే మన క్రియలను సరిదిద్దుకొని మారు మనసు అనుభవం కలిగి మనలో మనం ఎప్పటికైతే సరిదిద్దుకుంటూ వస్తామో అప్పుడు మన వేదన నుండి మనకు విముక్తి, విడుదల వస్తుంది. ఈనాడు చాలామంది జీవితాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో ఎంత వేదన అనుభవిస్తుంటున్నారో, ఎంత శ్రమ గుండా వెళ్తున్నారో, ఎన్ని రకాలైనటువంటి కీడు ఆయన జీవితంలో మరి సంభవిస్తుందో తెలియని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు. కానీ ప్రభు ఎందుకు ఇట్లా, దేవాతి దేవుడు ఎందుకు నా జీవితంలో ఇలా అనుమతిస్తున్నాడు ఆలోచించలేని జనాంగంగా మనం ఉంటున్నామే కానీ అయ్యో నా జీవితంలో ఎందుకు ఇలాంటి పరిస్థితి సంభవిస్తుందని ఆలోచించి హృదయపూర్వకంగా దేవుని తట్టు మనం తిరిగినట్లయితే దేవుడు తప్పక మనకు సహాయం చేస్తూ వస్తాడు. ప్రియమైన వాళ్ళ నీ హృదయ వేదన నుంచి నీకు విడుదలిస్తాడు, నీ జీవితాన్ని కట్టుకుంటూ వస్తాడు. దేవుని యొక్క కోపాగ్ని నుంచి నువ్వు విడిపించబడతా వస్తావు. దేవుని యొక్క సహాయం నీ జీవితంలో జరుగుతూ వస్తుంది. నిన్ను ఆత్మీయంగా బలపరుచుకుంటూ వస్తాడు, నిన్ను స్థిరత్వంలో తీసుకొస్తాడు. లేఖనాల్లో చూస్తుంటున్నప్పుడు పరిశుద్ధ గ్రంథములో నీవు అలంకరించుకుంటూ వ్యర్థమే, నీ విటుకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయజూస్తున్నారు. ఎవరైతే విటుకాండ్రున్నారో వారు నీ ప్రాణాన్ని తీయజూస్తున్నారు. దేవుని కాపుదల లేకపోతే మరి మన ప్రాణాలను మనం కాపాడుకోలేం. కనుక ఈ ఉదయకాల సంబంధం దేవుని కాపుదల కొరకు, దేవుని సహాయం కొరకు దేవుని తట్టు నువ్వు తిరుగుతావా? ప్రసవ వేదన పడు స్త్రీ కేకలు వేయినట్లు తొలి కానుపు కనుచు వేదన పడు స్త్రీ కాకలు వేయిన సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, ఆ నరహంతకులై మరి నేను మూర్ఛిల్లుచున్నానని ఒక రోజున చేతులార్చుచు కేకలు వేయటం నాకు వినబడుచున్నది. ఎలాంటి కేకలు? అందుకే ఆర్తధ్వని, ఏ ఆర్తధ్వని, ఏ కేకలు మనం వేస్తున్నాం చూస్తే ప్రసవ వేదన పడే స్త్రీ, అది కూడా తొలిచూలు కానుపు ప్రసవ వేదన పడుతుంది చూడండి. ఆ స్త్రీ కానీ మరి కేకలు వేస్తున్నట్టుగా నువ్వు నిత్యము కేకలు వేస్తున్నావు, అయ్యో నా జీవితం ఏంటి, నా పరిస్థితి ఏంటని మరి చేతులార్చుచు ఒక రోజున కేకలు వేయట నాకు వినబడుచున్నది. కేకలు వేస్తున్నావా నీ జీవితంలో? అలాగ ఒక ప్రసవ వేదన అనుభవించే స్త్రీలాగా నీ యొక్క శ్రమలు, నీ యొక్క జీవితం అట్లా ఉండిపోయిందా? నీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క పరిస్థితులు సంభవిస్తుంటున్నాయా? నీ అంతరంగంలో వేదన, దిగులు మొదలైపోయిందా?
ఇన్ని జరుగుతున్నా కానీ నీ శరీరానికి మాత్రం అలంకారం చేసుకోవటం మానుకోకుండా ఇతరులకు కీడు చేసే విషయంలో ఏమాత్రము బుద్ధి లేని వారుగా ప్రవర్తిస్తూ మరి మేలు చేయటానికి బదులుగా కీడు చేస్తూ జీవిస్తున్నావా? అలాగే శరీరక అలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటున్నావా? ఇలాంటి స్థితిలో మనం బ్రతుకుతూ వచ్చినప్పుడు దేవుడు ఎలాగో మనకి మరి మన యొక్క హృదయ వేదన తొలగించి మన జీవితంలో మేలు చేయగలడు. ప్రియులారా, ఆలోచించండి. ఒకసారి మన జీవితాన్ని ఆలోచిస్తే, అందుకే దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు, ఆమె నా మీద తిరుగుబాటు చేసిన గనుక కాపర్ల వలె దాని చుట్టూ ముట్టడి వేతును, ఇది యెహోవాకు. నీ ప్రవర్తన, నీ క్రియలు వీటిని నీ మీదకి రప్పించను. నీ చెడుతనమే దీనికి కారణం. అది నీకు చేదుగా ఉన్నది కదా, నీ హృదయం అంటుచున్నది కదా. దేవుని వాక్యంలో హృదయాన్ని అంటుతుంది కదా. శ్రమల ద్వారా దేవుడు కీడు వెంబడి కీడు రప్పించడం ద్వారా నీకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని ఏ విధంగా కట్టుకురావాలనుకుంటున్నాడు ఒకసారి నువ్వు ఆలోచిస్తే, దేవుడు నీ అంతరంగంలో ఉన్నటువంటి హృదయ వేదన ఎందుకు కలగజేస్తున్నాడు నువ్వు ఆలోచించుకుంటే, అప్పుడు నీకు దేవుని యొక్క ఆలోచన ఏమైనదో అప్పుడు నువ్వు గ్రహించగలుగుతా వస్తావు. కొందరు మానవులు తమ జీవితంలో జరుగుతున్న కీడునే చూస్తారు. తమ జీవితంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క మరి శ్రమల గుండా, ఎందుకు మాకు ఈ శ్రమలు, ఎందుకు మాకు ఈ కష్టాలు, ఎందుకు మా జీవితంలో కీడు, ఎందుకు మాకు ఇలా జరుగుతుందని ఆలోచిస్తారే కానీ హృదయ వేదనతో మరి కలవరపడుతూనే ఉంటారు. కానీ అంతరంగంలో ఎంత వేదన గురవుతారు కానీ మరి దాని వెనక ఉన్నటువంటి రహస్యం ఏమైనదో గ్రహించరు. ఈ రోజున నీ జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి కీడు వెనక, అలాగే ప్రతి వేదన వెనక, ప్రతి ప్రసవ వేదన వెనక, ప్రతి విధమైన కష్టం వెనక దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఉందో నువ్వు గ్రహిస్తావా? ఆ ఉన్నతమైన ఉద్దేశాన్ని నువ్వు గ్రహించగలిగితే దేవుడు తప్పక నీకు సహాయం చేస్తూ వస్తాడు. ఏంటి ఆ ఉన్నతమైన ఉద్దేశం? మన ప్రవర్తన మార్చాలని, మన క్రియలను సరిదిద్దుకోవాలని, అలాగే మన ఆత్మీయ జీవితాన్ని ఇంకా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు, ఉన్నతమైనటువంటి ప్రణాళికలు కలిగినటువంటి దేవుడు నా జీవితంలో మనల్ని ఎంతగానో బలపరచడానికి ఇష్టపడుతూ వస్తుంటున్నాడు. కనుక ప్రియమైన జనాంగమా, దేవుని వాక్యం మనం చూస్తుంటున్నప్పుడు నువ్వు తిరిగి రాను ఉద్దేశించిన నా యొద్దకే రావాలి, ఇటు అటు తిరగమాకు. హే క్రియలను విడిచిపెట్టి నా సన్నిధికి నువ్వు తిరిగి వచ్చినట్లయితే, సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణం చేసినట్ల జనములు ఆయన యందు తనకు ఆశీర్వాదం కలుగునను, ఆయన ఎందే అతిశయపడుదురు. కనుక నువ్వు తిరిగి రాను ఉద్దేశించున్నాడు దేవుడు. నీ జీవితంలో ఏదైతే ఈ కీడు జరుగుతుందో, ఏదైతే శ్రమ గుండా వెళ్తున్నావో, అవన్నీ కారణం ఏంటో నువ్వు తెలుసుకొని దాని ప్రకారం నువ్వు తిరిగి వచ్చినట్లయితే తప్పక నీ జీవితంలో తన ఉద్దేశాలన్నీ నీ పట్ల నెరవేరుస్తూ వస్తాడు. దేవుడు నీకు సహాయం చేయటం ప్రారంభిస్తాడు, నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, అతిశయపడే అంతగా ఆశీర్వాదాన్ని కలగజేస్తాడు. దేన్ని బట్టి నువ్వు తిరిగి రావాలి? సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి, యెహోవా జీవముతోడని ప్రమాణం చేసిన ఎడలా. 3 విషయాలను బట్టి మనం ప్రమాణం చేయాలి. 1 సత్యాన్ని బట్టి, న్యాయాన్ని బట్టి, నీతిని బట్టి, యెహోవా జీవముతోడని ప్రమాణం చేయాలి. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు. కనుక దేవుని యొక్క పాదాల చెంతకు నువ్వు వస్తే తప్పక నీ జీవితంలో మేలు జరుగుతుంది. నీకున్న పరిస్థితులన్నీ చక్కబడతాయి. నీకున్న శ్రమలన్నిటి నుంచి విడుదల వస్తుంది. నీకు జరుగుతున్న కీడు వెంట కీడు జరుగుతున్న ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించి నీ జీవితంలో నెమ్మది దయచేస్తూ వస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తూ వస్తాడు. నీ యొక్క అంగలార్పు నాట్యంగా మార్చబడుతుంది. నువ్వేదైతే ఇప్పుడు ప్రసవ వేదన కలిగిన కేకలు నీ జీవితంలో ఉన్నాయో వాటన్నిటి నుంచి నీకు విడుదలిచ్చి దేవుడు నెమ్మదినిస్తాడు. నీ జీవితాన్ని బలపరుచుకుంటూ వస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తూ వస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఉదయకాల సంబంధం ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుని బిడ్డలైనటువంటి వారు ఆలోచించాలి. అన్ని విషయాల్లో ఆలోచనతో చేసినప్పుడే మన యొక్క శ్రమల నుండి, మన కష్టాల నుండి, మనకున్నటువంటి ఇరుకులు ఇబ్బందుల నుంచి దేవుడు మనకు విడుదల దయచేస్తూ వస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రియమైన జనాంగమా, దేవుడు సర్వశక్తి గల దేవుడు, దేవుడు కృపగల దేవుడు, దేవుడు సహాయం చేసే దేవుడు, దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచే దేవుడు, దేవుడు మనల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దేవుడు. అయితే
నువ్వు దేవుని తట్టు తిరగాలనే దేవుని ఉద్దేశం. కనుక ఎంతకాలం దేవుని తట్టు తిరగకుండా లోకములో మరి ఇటు రీతిగా బ్రతుకుతూ దేవుని యొక్క కోపాగ్ని చేత శ్రమల పాలయ్యే విధంగా మన జీవితాన్ని ఉంచుకుందామా? అలా కాకుండా మనల్ని మనం సరిదిద్దుకొని మనల్ని మనం మార్చుకొని దేవుని తట్టు మనం తిరిగే విధంగా మన హృదయాల్ని రేపుకొని ఆత్మీయంగా ప్రతి విధమైన బలహీనతలు విడిచిపెట్టేసి దేవుని తట్టు మనం తిరిగినట్లయితే తప్పక నీ జీవితాన్ని దేవుడు ఉన్నతంగా ఉంచుతాడు, ఆశీర్వాదకరంగా చేస్తూ వస్తాడు. అటు రీతిగా చేసి దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా చేయలాగా మన జీవితంలో అనేకమైన గొప్ప మేళ్లతో గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని నింపి మనకున్నటువంటి హృదయ వేదన నుంచి మనం విడిపించబడి ప్రతి విధమైన కీడు నుంచి శ్రమల నుంచి విడిపించబడి ఆశీర్వాదకరంగా చేయబడలాగా దేవుడు ఈ మాటలు దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.